హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఈ సర్క్యూట్ని డిజైన్ చేయకముందే కొన్ని రూల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో దానికి 1 యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ n ఉంటే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి n+1గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకున్న ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ పర్టికులర్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి డేటా అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే నెక్స్ట్ ఇక్కడ మనము 2 బిట్ నుంచి 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనం డేటా అనేది ఏ పర్టికులర్ స్టేట్కి అయితే మ్యాచ్ అయి ఉంటుందో మనం తీసుకున్న స్టేట్ నుంచి ఆ పర్టికులర్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే మనం తీసుకున్న స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఎలా డిఫైన్ చేసుకుంటామంటే n+1గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి n=4 కాబట్టి 5 స్టేట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఆ స్టేట్స్ అనేటివి A, B, C, D, Eగా తీసుకున్నాను కాబట్టి నేను ఆ పర్టికులర్ ABCDEని ఇలా డిఫైన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, Aని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Bని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Cని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Dని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Eని డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ట్రాన్సిషన్స్ నోట్ చేయాలి కాబట్టి A నుంచి Bకి, B నుంచి Cకి, C నుంచి Dకి, D నుంచి Eకి ఇలా నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి డేటా అనేది ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇది ఇక్కడ నోట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఏ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ B స్టేట్కి ప్రీవియస్ డేటా 1 ఉంది. అలాగే ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా మనం నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ C స్టేట్కి ప్రీవియస్ డేటా 11 ఉంది. ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం D స్టేట్కి ప్రీవియస్ డేటా 1110 ఉంది. ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ స్టేట్కి ప్రీవియస్ డేటా 1101 ఉంది. అలాగే ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ డేటా 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్ని ఇనిషియల్ స్టేటు, స్టార్టింగ్ స్టేటు, రీసెట్ స్టేట్ అని కూడా కాల్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అనేది నోట్ చేశాను. సో అలాగే ఇక్కడ చూడండి, B స్టేట్కి ప్రీవియస్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ C స్టేట్కి ప్రీవియస్ డేటా 11 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ D స్టేట్కి ప్రీవియస్ డేటా 1110 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఈ స్టేట్కి ప్రీవియస్ డేటా 1101 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ అనేది 1 ఇక్కడ నోట్ చేశాను కాబట్టి 0కి నోట్ చేయాలి. కాబట్టి ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది 0గా డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, B స్టేట్కి ఇన్పుట్ అనేది ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు మనం 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకు 0 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది B నుంచి ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను B నుంచి Aకి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను.
అగైన్ ఇక్కడ చూడండి సి స్టేట్కి ఇన్పుట్ అనేది 0కి ఇక్కడ నోట్ చేశాను. ఇప్పుడు మనం 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 11 ఉంది. ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్స్ ఇక్కడ 11 ఉంది, ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ అనేది 1 ఉంది కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్స్ 100 ఉంది, ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్టేట్ నుంచి 2 బిట్ టు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ స్టేట్ని 2 బిట్ స్టేట్తో కంపేర్ చేద్దాం. కాబట్టి ఇక్కడ 1100. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్స్ 00 ఉంది. అగైన్ ఇక్కడ 2 బిట్ స్టేట్లో లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కూడా కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1100. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 0 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో ఇక్కడ డేటా కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది డి నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డి నుంచి ఏకి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ అనేది 0 తీసుకున్నాను కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఈ స్టేట్కి మనం 0కి చెక్ చేసుకోవాలి, 1కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి నేను 0 తీసుకుని చెక్ చేసి నోట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 1010 ఉంది, ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ స్టేట్ నుంచి 2 బిట్ టు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 11010. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్స్ 10 ఉంది. నెక్స్ట్ 2 బిట్ స్టేట్లో ఇక్కడ ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి అగైన్ ఇక్కడ ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 11010. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 0 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ డేటా అనేది ఈ పర్టికులర్ ఈ స్టేట్కి 2 బిట్ స్టేట్కి 1 బిట్ స్టేట్కి మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఈ నుంచి ఏకి తీసుకోవాలి, అంటే ఇనిషియల్ స్టేట్కి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనం తీసుకుంది ఇన్పుట్ డేటా అనేది 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. సో ఇప్పుడు మనం 1 బిట్తో కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ప్రీవియస్ డేటా ఇక్కడ 1101 ఉంది. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 1011 ఉంది, ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ స్టేట్ని 2 బిట్ టు 1 బిట్ స్టేట్తో కూడా కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 11011. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది. ఇప్పుడు 2 బిట్ స్టేట్లో లాస్ట్ ప్రీవియస్ డేటా అనేది 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ ఈ స్టేట్ నుంచి సి స్టేట్కి ఇలా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ 2 బిట్స్ 2 బిట్ స్టేట్లో 11 ప్రీవియస్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఈ నుంచి సికి ఇలా నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి మనం తీసుకుంది ఇన్పుట్ డేటా 1 కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు.